వెనిజులా అధ్యక్షుడు మదురో ఆల్రెడీ అమెరికా జైల్లో ఉన్నాడు. ఆయన శిష్యురాలైనటువంటి రోడ్రిగ్జ్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న ఆవిడ ఇప్పుడు అధ్యక్షురాలైంది. అక్కడ ప్రతిపక్ష నాయకురాలు తీసుకుందామని ప్రయత్నించిన ట్రంప్ అవకాశం ఇవ్వలేదు. రోడ్రిగ్జ్ అధ్యక్షురాలుగా నడుస్తోంది. అయితే అక్కడ పెట్రోలియం నిల్వల మీద అమెరికా ఆధిపత్యం సాధించింది. అమెరికా భారతదేశాన్ని అక్కడికి ఇన్వైట్ చేస్తోంది వెనిజులాలో కొనుక్కోమని. ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఆయిల్ మనమే తవ్వుకుని అక్కడ ఆయిల్ ఏంటంటే కాస్త హార్డ్ ఉంటుందట, దాన్ని తీసుకొచ్చి రిఫైన్ చేయాలి. మామూలు రిఫైన్కి అయ్యే కాస్ట్ కంటే ఇది ఎక్కువ. అంటే మామూలు ఆయిల్ తీయడానికి అయ్యే కాస్ట్ 30 రూపాయలు అయిందంటే ఇది 40 రూపాయలు అవుతుంది అనమాట రిఫైన్ చేయడానికి. అక్కడ లేవు ఆ ఫెసిలిటీలు, తక్కువ. భారతదేశంలో గుజరాత్లో ఉన్నటువంటి రిలయన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అయితే ఉన్నది అది. కాబట్టి మనం అక్కడ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఆయిల్. అమెరికా మనకు పిలుపునిస్తుంది. ఈ సందర్భంలో రోడ్రిగ్స్ తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేసి మీరు వస్తే మాకు సంతోషం, అమెరికా చెప్పింది అన్నటువంటి ఒత్తిడి అనే కాన్సెప్ట్తో కాకుండా మీరు వస్తే బాగుంటుందని చెప్పింది. అయితే అధికారిక స్టేట్మెంట్లో మాత్రం మోడీ గారితో కట్టసీ కాల్, నేను ఆధ్యాత్మికంగా హిందుత్వాన్ని ప్రేమిస్తాను, అక్కడ మోడీ గారంటే విపరీతమైన అభిమానం ఉంది, ఆ కోణంలో మేమిద్దరం మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చింది.